దినోత్సవ శుభాకాంక్షలు. దయవుంచి మీ మొబైల్స్ సైలెంట్ మోడ్ లో పెట్టండి. దయవుంచి ముందుగా మంత్రివర్యులు జాతీయ నాయకులకి ఆయన నివాళులు అర్పిస్తున్నారు. Prayer begin. Stand it. Attention. Lying and సరే అండి ఎలా ఉన్నా ఆర్డర్ salute order salute order national anthem begin jana gana mana adhinayaka jaya hai bharata bhagya vidata punjab sindhu gujarat maratha dravida utkala banga vindhya himachala yamuna ganga uchala jaladi taranga tava shubha name jale tava shubha ashish mage bharata bhagya vidata jaya hai jaya 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 hai भारत माता की जय भारत माता की जय भारत माता की जय God, Bajo, just. parents senate భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పర ప్రముఖులకు మన
ప్రజాప్రతినిధులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఒక పూజ్య బాపూజీ కానీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భరత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, మరి ఇట్లా ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రం అందించారు. కాబట్టి ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువుల్ని, ఈ స్వతంత్రాన్ని మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మహానుభావులు వారి త్యాగ ఫలం ఫలించేటువంటి విధంగా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని పారదోలాలి, ఈ దేశంలో ఉన్నటువంటి టెర్రరిజం నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనలతో బ్రిటిష్ వారిని అయితే ఈ దేశం నుంచి పారదోలగలిగాం. కానీ ఇంకా ఈ దేశంలో ఈ యొక్క అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం ఇటువంటి వాటిని ఇంకా నిర్మూలించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి భవిష్యత్తులో ప్రజల యొక్క సహకారంతో ప్రజాస్వామ్యబద్ధంగా మరి వారు ఆశించినటువంటి త్యాగాన్ని మనం గుర్తించి ఆ త్యాగ ఫలాల్ని అందుకునేటువంటి విధంగా భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ, అందులో భాగంగా మొన్న కూడా చూసాం 2024 మరి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బ్రిటిష్ వారి కంటే కూడా నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుంచి 2024లో ఈ రాష్ట్రంలో చరమగీతం పాడి మళ్ళీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ప్రధానిగా ఈరోజు ప్రపంచంలోని గుర్తించబడేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆ పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని పక్కన కాపాడుకుంటూ, మరొక పక్కన అంతర్జాతీయంగా అత్యంత బలహీనమైనటువంటి దేశంగా భారతదేశాన్ని తయారు చేయడంలో కానీ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మన భారత జాతి ముద్దుబిడ్డ, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు మనకి ఒక రక్షణగా ఈరోజు ఈ దేశాన్ని విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా ఈవేళ ఏకత్వంతో మనం ముందుకెళ్తగలుగుతున్నామనంటే అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం. ఇట్లా వీరందరి యొక్క స్ఫూర్తితో భావి భారత అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం అనేది రేపు భవిష్యత్తులో ప్రపంచంలోని అగ్రగామిగా ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొక్కసారి మీద అందరికీ తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.